దయచేసి ఈ వీడియో అందరు చూడండి అన్న. ఎందుకంటే ఏవేవో పనికిరాని యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారు. దాని అర్థం పర్థం లేని వీడియోలు కూడా లైకులు కొడుతుంటారు. కానీ మా రైతులవి మాత్రం వీడియోలు ఎవరు చూడరు, లైక్ చేయరు, ఆదరణ అస్సలు లభించదు. మరి ఆ రైతులు ఏం పాపం. ఒక్కొక్క చెట్టునే చూపించి రైతులు మొబ్బెపడుతున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు రైతులు. కానీ చూడొచ్చు మీరు, చెట్టు ఎక్కడ చూసినా కాయలు అదే విధంగా ఉన్నాయండి. చూపించండి, మొత్తం చూపించండి. ఇక మీరు సార్ మీరు ఒకసారి రండి, దగ్గరికి రండి, ఇక్కడికి రండి, ఇది ఒకసారి పట్టుకోండి. అక్కడ చూపించండి, కాపు చూడండి, ఇది చూపించండి. ఇంకా ఇది మళ్ళీ కొసకే, లాస్ట్ కొసకే ఇది, ఇటు చూపించండి సార్. ఇలాంటి మీరు సీడ్ ఎక్కడైనా చూసారా? ఇన్ని సంవత్సరాలుగా పంట పండిస్తున్నారు కదా. ఇన్ని ఏళ్ళ నుండి వేసినా కానీ ఇంత మంచి కాపు కూడా మంచిగా వచ్చింది. కాపు కూడా దగ్గర మచ్చ కానీ తెగులు కానీ ఏమి రాలే. ఇంత వర్షాన్ని ఇంత నల్లి కూడా తట్టుకొని ఉందంటే అందరు రైతులు వేసుకోవచ్చు. ఈ అధిక వర్షాల వల్ల కూడా మీ సైడు ఇది ఒకటే తోట కాకుండా వేరే తోటలు కూడా ఇలానే ఉన్నాయా? మొత్తం తోటలు వేరే ఉన్నాయి సార్? అవి వేరే యంత్రాలు వేసిరు, అయిపోయినాయి. అంతకనం లేదు, చచ్చుడు అయినాయి, అంత పోయినాయి. వర్షాలు కూడా తట్టుకోలేకపోయింది. కానీ ఈ సీడ్ అయితే తట్టుకుంది. ఈ స్టేజ్ వరకు పర్వాలేదు, బాగా కాసింది. అందరు రైతులు వేసుకోవచ్చా సార్? మరి ఇది చాలా రైతులు అందరు వేసుకోవచ్చు. దీన్ని వేసుకుంటే చాలా బెనిఫిట్ అయింది, సేఫ్ అవుతారు. మీరు ఒక్క చెట్టుకే ఎన్ని కేజీల అవకాశం ఉందండి మీ అంచనా ప్రకారం? ఉంటుంది 2 కేజీల నుండి 2.5 వరకు. 2 నుంచి 2.5 కేజీల వరకు ఉంది. చెట్టు ఎదుగుదల కూడా బాగా వచ్చింది సార్. ఎదుగుదల ఎగ్దం వచ్చింది. ఒక్కొక్క చెట్టేనా లేకపోతే 2 మొక్కలు వేసుకున్నారు? ఒక్కొక్క మొక్కనే. ఓకేనండి. తెగుల సమస్య కూడా అంతేం లేదు. తెగుల సమస్య అంత మచ్చలేదు, కాయ మచ్చలేదు, నల్లిని కూడా బాగానే తట్టుకుంటుంది. అన్ని తోటలు పక్కన చూద్దామంటే అన్ని తోటలు మొత్తం నల్లితోని మొత్తం అంటే మొత్తం కాలిపోయినట్టు అయిపోతుంది. అయినా సరే ఇలాంటి వాతావరణంలో మన ఈ ధన్వి సీడ్స్ కంపెనీ వెరైటీ వచ్చేసి సంధ్యా విత్తనం చాలా బాగుందండి. చూడొచ్చు మీరు, చిక్కటి కాపు చూడండి. పచ్చికాయలు కూడా ఏ విధంగా ఉన్నాయో, పచ్చికాయలు చూడొచ్చు. పచ్చికాయలు చూడండి, అక్కడ చూపించండి సార్, చూపిస్తున్నారు. ఒకే చెట్టు కాదండి, అన్ని చెట్లను చూపిస్తున్నాను. తోట మొత్తం చాలా బాగుంది, చిక్కటి కాపు, అన్ని రకాల తెగుళ్ళ సమస్యలను కూడా తట్టుకుంది. మనం